కృష్ణానది ఒడ్డున పచ్చని పొలాల మధ్యన ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ ఊళ్ళో అందరికంటే పెద్ద భూస్వామి సుబ్బారావు. ఆయనకు వందల ఎకరాల భూమి. ఊరంతా ఆయన మాటంటే వేదవాక్కు. ఆయన ఇంట్లో ఎప్పుడూ పెళ్లి సంబరం లాంటి వాతావరణం. ఆ సాయంత్రం ఇంటి అరుగు మీద సుబ్బారావు కూర్చుని ఉన్నాడు. భార్య లక్ష్మి చేతిలో వెండి గ్లాసులో పాలు తెచ్చింది. ఏమండి, ఈరోజు మనం చాలా అదృష్టవంతులం అని మనసులో అనుకుంటున్నాను. దేవుడు మనకు ఏ లోటు రాకుండా చూస్తున్నాడు. అదృష్టం కాదు లక్ష్మి, నా కష్టం. నేను ఈ చేతులతో ఈ సంపదనంతా కూడబెట్టాను. ఎవరైనా కష్టపడితే ఇలాగే బతకవచ్చు. కష్టపడకుండా ఏడుస్తూ కూర్చునే వాళ్లను చూస్తే నాకు జాలి కూడా కలగదు. అంత కఠినంగా మాట్లాడకండి. ఎవరి బాధలు వాళ్ళకుంటాయి కదా. నేను కఠినంగా మాట్లాడటం లేదు, నిజం చెబుతున్నాను. ఈ ఊర్లో నా అంత కష్టపడేవాడు ఒక్కడూ లేడు. అందుకే నా అంత సంపద ఎవరికీ లేదు. అప్పుడే లోపల నుండి సరోజ వచ్చింది. సరోజ సుబ్బారావు ఒక్కగానొక్క కూతురు. తండ్రి అంటే ప్రాణం. నాన్న, మన పొలంలో ఈ సంవత్సరం పంట చాలా బాగా పండిందట కదా. పాలేళ్ళందరూ చాలా సంతోషంగా చెప్పుకుంటున్నారు. అవును తల్లి, ఈసారి 2 రెట్లు దిగుబడొచ్చింది. నీ పెళ్ళి ఈ ఏడాది అట్టహాసంగా చేయాలని అనుకుంటున్నాను. ఊరంతా తరతరాలు గుర్తుపెట్టుకునే పెళ్లి చేస్తాను. నాన్న, నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. మీ దగ్గరే ఉంటాను. ఆడపిల్లలు ఎప్పుడూ అంతే. పెళ్లి మాట ఎత్తితే చాలు వెళ్ళనంటారు. కానీ అత్తింటికి వెళ్ళాక అమ్మా నాన్నల్ని మర్చిపోతారు. అమ్మా, అలా అనకు. నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. నాన్న ఈ లోకంలో నాకు దేవుడు. నా బంగారు తల్లి, నీకు ఏ కష్టమూ రాకుండా నేను బతికున్నంత కాలం చూస్తాను. ఈ సుబ్బారావు మాటంటే మాటే. ఆ రోజు మధ్యాహ్నం వెంకటేశ్వర్లు సుబ్బారావు ఇంటికి వచ్చాడు. వెంకటేశ్వర్లు ఒకప్పుడు సుబ్బారావుకు బాల్య స్నేహితుడు. కానీ కాలం మారింది. సుబ్బారావు పైకి వచ్చాడు, వెంకటేశ్వర్లు కిందకు పోయాడు. ఇప్పుడు వెంకటేశ్వర్లు 5 ఎకరాల చిన్న రైతు. సుబ్బారావు, మీతో ఒక మాట చెప్పాలని వచ్చాను. దయచేసి నా మాటలు విని ఆలోచించమని కోరుతున్నాను. చెప్పు వెంకటేశ్వర్లు, ఏంటి సంగతి? మళ్ళీ అప్పు కావాలా? అప్పు కాదు బావా, ఈసారి వరదలొస్తాయని పెద్దవాళ్లు చెప్తున్నారు. ఆకాశంలో మేఘాలు చాలా భయంకరంగా కనపడుతున్నాయి. మీ పంట అంతా ఇప్పటికిప్పుడు కోయించి గోదాముల్లో దాచుకోమని చెప్పడానికొచ్చాను. వెంకటేశ్వర్లు, నీకు ఎప్పటి నుండో ఈ భయాలు ఎక్కువే. అందుకే నువ్వు ఎదగలేకపోయావు. భయపడేవాడు ఎప్పటికీ బాగుపడ్డు. ఈసారి పంట ఇంకా పండని, ధర రెట్టింపవుతుంది. బావా, నేను నీ మేలు కోసమే చెప్తున్నాను. ప్రకృతి ముందు ఎవరు గొప్ప కాదు. దయచేసి ఒక్కసారి ఆలోచించు. నాకు నీ సలహాలు అక్కర్లేదు వెంకటేశ్వర్లు. నీ 5 ఎకరాలు నీకు కష్టంగా ఉంటే నువ్వు కోసుకో. నా 100 ఎకరాలు ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. ఈ మాట ఇక ఎత్తకు. వెంకటేశ్వర్లు బాధగా తలదించుకుని వెళ్ళిపోయాడు. సరోజ ఆ మాటలన్నీ లోపలి నుండి వింటూ ఉంది. నాన్న, వెంకటేశ్వర్లు మామయ్య మాటల్లో నాకు నిజం కనపడుతోంది. ఆయన నిజంగానే మన మేలు కోరి చెప్పినట్లు ఉంది. ఒక్కసారి ఆయన మాటలు ఆలోచించండి. సరోజ, ఆడపిల్లో, నీకు వ్యవసాయం గురించి ఏం తెలుసు? నేను 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. పిచ్చి భయాలతో పంట కోస్తే నష్టపోతాం. సరే నాన్న, మీరు చెప్పినట్లే కానివ్వండి. వెంకటేశ్వర్లు చెప్పినట్టుగానే 1 వారం తర్వాత ఆకాశం నల్లగా మారింది. కృష్ణానది ఉప్పొంగింది. 30 ఏళ్లలో రానంత భయంకరమైన వరద వచ్చింది. సుబ్బారావు పొలాలన్నీ నీటిలో మునిగిపోయాయి. 100 ఎకరాల పంట కంటి ముందే కొట్టుకుపోయింది. ఒక్క రాత్రిలో సుబ్బారావు సర్వస్వం కోల్పోయాడు. పశువులు కొట్టుకుపోయాయి. ఇల్లు సగం కూలిపోయింది. సుబ్బారావు కుటుంబం ఊరి చివరి గుడిలో తలదాచుకుంది. వరద తగ్గాక సుబ్బారావు తన పొలం దగ్గరకు వెళ్ళి చూశాడు. అంతా బురద, ఒక్క మొక్క కూడా లేదు. ఆ దృశ్యం చూసి ఆయన కళ్ళల్లోంచి నీళ్లు రాలాయి. ఇదంతా ఏమిటి? ఒక్క రాత్రిలో నా జీవితకాలం కష్టం
నీళ్లల్లో కలిసిపోయింది. నేను ఈ మట్టిని నమ్ముకున్నాను. ఈ మట్టే నన్ను మోసం చేసిందా? ఇంటికి తిరిగి వచ్చాక లక్ష్మి ఏడుస్తూ కూర్చుని ఉంది. సరోజ తల్లిని ఓదారుస్తూ ఉంది. ఏమండి, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఇంట్లో ఒక్క గింజ కూడా లేదు. రేపటి నుండి ఎలా బతకాలి? నాకు తెలియడం లేదు లక్ష్మి. ఈ భూమి మీద నేను ఎంత నమ్మకం పెట్టుకున్నానో అదంతా ఒక్క రాత్రిలో కొట్టుకుపోయింది. నేను ఏం చెయ్యాలో, ఎటు చూడాలో అర్థం కావడం లేదు. నాన్న, ఏడవకండి. మనం బతికున్నాం, అదే మనకు దేవుడిచ్చిన గొప్ప వరం. డబ్బు పోతే మళ్ళీ సంపాదించొచ్చు, ప్రాణాలు పోతే మళ్ళీ రావు కదా. తల్లి, నువ్వు చిన్నపిల్లవి. ఈ లోకం ఎంత కఠినమైనదో నీకు తెలీదు. డబ్బు లేనివాడిని ఈ ఊళ్ళో ఎవరూ మనిషిగా కూడా చూడరు. నిన్న నా ముందు తల వంచి నిలబడిన వాళ్ళు రేపు నా మొహం మీదే తలుపు వేస్తారు. సుబ్బారావు చెప్పినట్టే జరిగింది. వరద తరువాత ఒకప్పుడు ఆయన కాళ్ల మీద పడిన వాళ్ళు ఇప్పుడు ఆయన్ని చూసి పక్కకు తిరిగి వెళ్ళిపోతున్నారు. అప్పు కోసం ఊళ్ళో అందరి దగ్గరకు వెళ్ళాడు సుబ్బారావు. ఎవరూ ఒక్క పైసా ఇవ్వలేదు. ఆయన గర్వం, ఆయన అహంకారం, ఆయన పేరు అన్నీ ఆ వరదలో కొట్టుకుపోయాయి. ఒకరోజు సాయంత్రం సుబ్బారావు ఊళ్ళో అప్పు అడిగి తిరిగి వస్తున్నాడు. ఎవ్వరూ ఇవ్వలేదు. అలసిపోయి చెట్టు కింద కూర్చున్నాడు. ఏమిటి ఈ బతుకు? నిన్న 100 మంది నా ముందు నిలబడేవారు. ఈరోజు ఒక్కరు కూడా నా మొహం చూడడం లేదు. ఈ లోకంలో డబ్బే దేవుడు. డబ్బు పోతే మనిషి విలువ కూడా పోతుంది. ఇంట్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. లక్ష్మి తనకున్న నగలన్నీ అమ్మేసింది. సరోజ రోజూ ఊళ్ళో ఇళ్లల్లో పనికి వెళ్లడం మొదలుపెట్టింది. ఆ విషయం తెలిసి సుబ్బారావు గుండె పగిలిపోయింది. సరోజా, నువ్వు ఇళ్లలో పనికి వెళ్తున్నావంట? ఈ ఊళ్ళో సుబ్బారావు కూతురు ఇళ్లల్లో బట్టలు ఉతుకుతోందని ఊరంతా చెప్పుకుంటున్నారు. ఈ అవమానం నాకు చావు కంటే ఘోరంగా ఉంది. నాన్న, కష్టపడి పనిచేయడంలో అవమానమేముంది? ఇళ్లల్లో పనిచేయడం తప్పు కాదు. ఆకలితో చచ్చిపోవడం కంటే చేతులతో పనిచేసుకుని బతకడం గొప్ప కదా నాన్న. ఆయనకింకా పాత పేరు గుర్తుంది. కానీ ఈరోజు కడుపులో అన్నం ఉండడం ముఖ్యం కదా. పిల్ల మంచి పని చేస్తోంది. నా బిడ్డ ఇతరుల ఇళ్లల్లో పనిచేయాల్సి రావడమేమిటి? ఆ ఇళ్లల్లో ఒకప్పుడు నేను పెట్టిన అన్నం తిన్నవాళ్లున్నారు. ఈరోజు నా బిడ్డ వాళ్ళింటి ముందు నిలబడి పని అడగాల్సి వస్తోందా? నాన్న, ఈ రోజులు కూడా మారతాయి. రోజులెప్పుడూ ఒకేలా ఉండవు కదా. చెడ్డ రోజులొచ్చినట్టే మంచి రోజులు కూడా వస్తాయి. మనం ధైర్యంగా ఉండాలి, అంతే. ఆ రోజు సాయంత్రం ఎవరో ఊహించని వ్యక్తి సుబ్బారావు ఇంటికి వచ్చాడు. ఆ వ్యక్తి వెంకటేశ్వర్లు. చేతిలో బియ్యం బస్తా, కూరగాయలు, కొంత డబ్బు పట్టుకుని వచ్చాడు. సుబ్బారావు కళ్ళు నమ్మలేనట్లు చూశాడు. బావా, ఊరంతా నీ గురించి చెప్పుకుంటున్నారు. నేను ముందే వచ్చుండాల్సింది. నీ మీద కోపం ఉందని కాదు, నీకు ఇబ్బంది కలుగుతుందేమోనని భయపడ్డాను. వెంకటేశ్వర్లు, నీ జాలి నాకు అక్కర్లేదు. నేనింకా అంత దిగజారలేదు. నాన్న, ఆగండి, ఈ మాటలు ఆపండి. వెంకటేశ్వర్లు మామయ్య మనల్ని చూడ్డానికొచ్చారు. ఆయన్ని అవమానించకండి. మీ అహంకారం వల్లే మనకీ కష్టాలొచ్చాయి. వరద రాకముందు ఆయన చెప్పిన మాట విన్నట్లయితే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. సరోజ మాటలు విని సుబ్బారావు ఒక్కసారి ఆగిపోయాడు. ఆ మాటలు ఆయన గుండెల్లో బాణంలా దిగాయి. ఎందుకంటే అది నిజం. నాన్న, నేను మిమ్మల్ని బాధ పెట్టాలని అనలేదు. కానీ ఈ అహంకారం మనల్ని ఈ స్థితికి తెచ్చింది. మన దగ్గర డబ్బున్నప్పుడు ఎవర్నీ మనుషులుగా చూడలేదు. ఇప్పుడు ఈ ఊరంతా మనల్ని అలాగే చూస్తుంది. కానీ వెంకటేశ్వర్లు మామయ్య వేరు. ఆయన నిజమైన మనిషి. బావా, నేను పేదవాడినే. నా దగ్గర ఎక్కువ లేదు. కాని ఉన్నదాంట్లో సగం నీది. మనం చిన్నప్పుడు ఒకే చెరువులో ఈత కొట్టాం. ఒకే చెట్టు కింద కూర్చుని అన్నం తిన్నాం. ఆ రోజులు నేను మర్చిపోలేదు బావా. నువ్వు ఎన్ని మాటలన్నా నువ్వు నా బాల్య మిత్రుడివి. ఆ బంధం డబ్బు కంటే, భూమి కంటే విలువైనది. ఆ రాత్రి సుబ్బారావుకు నిద్ర పట్టలేదు. అటూ ఇటూ దొర్లుతూ తన గతం గురించి ఆలోచించసాగాడు. తన అహంకారం గురించి, తాను ఇతరులను చిన్నచూపు చూసిన విధానం గురించి, వెంకటేశ్వర్లను అవమానించిన రోజుల గురించి.
తెల్లవారుజామున సుబ్బారావు లేచి బయటకు వచ్చాడు. అరుగు మీద కూర్చున్నాడు. లక్ష్మి కూడా మెలకువ వచ్చి బయటకు వచ్చింది. ఏమిటండి, నిద్రపట్టలేదా? రాత్రంతా అటూ ఇటూ దొర్లుతున్నారు. లక్ష్మి, నేను చాలా తప్పులు చేశాను. నా గర్వం వల్ల ఎంతమందిని బాధ పెట్టానో ఇప్పుడు తెలుస్తోంది. డబ్బు ఉన్నప్పుడు నేనేను ఎవరినీ పట్టించుకోలేదు. కానీ ఆ డబ్బు లేని వెంకటేశ్వర్లు ఈరోజు నా ఆకలి తీర్చడానికొచ్చాడు. ఇదంతా చూస్తుంటే నాకు నా మీద నాకే అసహ్యం వేస్తోంది. తప్పు తెలుసుకోవడం తప్పు కాదండి. ఆలస్యంగా అయినా తెలుసుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచించండి. నేను వెంకటేశ్వర్ల దగ్గరికి వెళ్ళాలి. ఆయనతో క్షమాపణ చెప్పాలి. ఆయన సహాయం తీసుకుని మళ్లీ పొలం దున్నాలి. ఈసారి నా చేతులతో పనిచేస్తాను. పాలేళ్ల మీద ఆధారపడను. మీ నోటు వెంట ఈ మాటలు వింటానని ఎప్పుడూ అనుకోలేదు. దేవుడికి మన మీద దయ ఉంది. మరుసటి రోజు ఉదయం సుబ్బారావు వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్ళాడు. వెంకటేశ్వర్లు ఆశ్చర్యంతో చూశాడు. ఎందుకంటే సుబ్బారావు ఎప్పుడూ ఇతరుల ఇళ్లకు వెళ్లేవాడు కాదు. ఎప్పుడూ అందర్నీ తన దగ్గరకు రమ్మనేవాడు. వెంకటేశ్వర్లు, నేను నిన్ను చాలా అవమానించాను. నీ మాట వినలేదు. నీ స్నేహాన్ని తక్కువ చేశాను. నన్ను క్షమించు. నేను తప్పు చేశాను. బావా, ఈ మాటల కోసమే నేను ఎన్నో ఏళ్లు ఎదురుచూశాను. నీలో ఉన్న మంచి మనిషిని నేను ఎప్పుడూ మర్చిపోలేదు. కానీ ఆ డబ్బు, ఆ అధికారం నిన్ను మార్చేసింది. ఈరోజు నా పాత బావ తిరిగి వచ్చాడు. కానీ నేనిప్పుడు ఏమీ లేనివాడిని. నా చేతులు ఖాళీ. నీ దగ్గరకు ఖాళీ చేతులతో వచ్చాను. ఖాళీ చేతులతో వచ్చావని బాధపడుతున్నావా? బావా, నువ్వు నా దగ్గరకొచ్చావు, నాతో మాట్లాడావు. ఆ మాటల్లో ప్రేమ ఉంది. నాకు అంతకంటే ఏం కావాలి? రా, నా పొలంలో కలిసి పనిచేద్దాం. నా 5 ఎకరాల్లో ఇద్దరం పండిద్దాం. ఆ రోజు నుండి సుబ్బారావు పూర్తిగా మారిపోయాడు. వెంకటేశ్వర్లు పొలంలో ఇద్దరూ కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. సుబ్బారావు ఆ జీవితంలో మొదటిసారి తన చేతులతో నాగలి పట్టాడు. మొదట్లో కష్టంగా ఉన్నా రోజులు గడిచే కొద్దీ అలవాటైంది. సరోజు కూడా పొలం పనుల్లో సాయం చేసింది. లక్ష్మి ఇంట్లో అందరికీ వంట చేసి పెట్టేది. 6 నెలలు గడిచాయి. వెంకటేశ్వర్ల సహాయంతో సుబ్బారావు తన పొలంలో కొంత భాగాన్ని తిరిగి సాగులోకి తెచ్చాడు. మెల్లగా, నెమ్మదిగా, కానీ తప్పనిసరిగా జీవితం మెరుగుపడసాగింది. వెంకటేశ్వర్లు ఇంటి ముందు అరుగు మీద కూర్చునున్నారు. పొలం నుండి అలసిపోయి వచ్చారు. కానీ అందరి మొహాల్లో తృప్తి కనపడుతోంది. నాన్న, ఈరోజు మన పొలంలో మొదటి పంట కోతకు వచ్చింది. మీ కళ్ళల్లో ఈరోజు నేను చూసిన సంతోషం ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. నిజమే తల్లి. ఇంతకు ముందు 100 ఎకరాల పంట చూసినా ఈ సంతోషం రాలేదు. ఎందుకంటే ఆ పంటను నా చేతులతో పండించలేదు. ఈరోజు ఈ కొన్ని ఎకరాల పంటను నా చేతులతో, నా చెమటతో పండించాను. ఈ తృప్తి ముందు ఆ 100 ఎకరాలు ఏపాటివి? బావా, చాలా సంతోషంగా ఉంది నీ మాటలు వింటుంటే. ఒకప్పుడు నువ్వు డబ్బు ఉంటేనే మనిషికి విలువ అనేవాడివి. ఇప్పుడేమంటావు? ఇప్పుడు తెలుస్తోంది. మనిషికి విలువ ఆ మనిషి మంచితనంలో ఉంటుంది, మనిషి జేబులో కాదు. అప్పుడే ఒక పెద్ద వ్యక్తి సుబ్బారావు కోసం వెతుక్కుంటూ వచ్చాడు. ఎవరో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. ఆ వ్యక్తి ప్రభుత్వం తరపున వచ్చాడు. వరద బాధితులకు ప్రభుత్వం భూమి పునరుద్ధరణ కోసం సహాయం ప్రకటించిందని, సుబ్బారావుకు ఆయన భూమి తిరిగి సాగు చేసుకోవడానికి ధన సహాయం మంజూరయ్యిందని చెప్పాడు. అందరూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కానీ సుబ్బారావు ప్రతిస్పందన అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ సహాయం నాకు చాలా అవసరం. కానీ ఒక్క షరతు. ఈ డబ్బులో సగం నేను తీసుకుంటాను. మిగతా సగం వెంకటేశ్వర్లకు కూడా ఇవ్వండి. ఆయన పొలం కూడా పెద్దది కావాలి. ఎందుకంటే ఆయన నాకు స్నేహితుడు మాత్రమే కాదు, నన్ను మనిషిగా మార్చిన దేవుడు. బావా, ఇదంతా అక్కర్లేదు. నీ దగ్గరున్నది నాకు, నా దగ్గరున్నది నీకు. ఇంతకంటే మనకేం కావాలి? నాన్న, ఇదే నిజమైన సంపద.
ఈ ప్రేమ, ఈ స్నేహం, ఈ నమ్మకం ఇవి ఏ వరదలోనూ కొట్టుకుపోవు, ఏ గాలికి కూలిపోవు. నిజమే తల్లి. నేనొక గొప్ప పాఠం నేర్చుకున్నాను. రోజులు ఒకేలా ఉండవు. మంచి రోజులు ఎప్పుడూ ఉంటాయని కోకూడదు. చెడ్డ రోజులు ఎప్పటికీ ఉంటాయని భయపడకూడదు. కష్టాలు మనిషిని పరీక్షిస్తాయి. నిజమైన మనుషులెవరో చూపిస్తాయి. ఆ భగవంతుడు మనకు కష్టాలిచ్చాడు, కానీ ఆ కష్టాల్లోంచి ఎంతో గొప్ప పాఠం కూడా నేర్పించాడు. మన దగ్గర ఉన్నప్పుడు ఇతరులకు సాయం చేయాలి, లేనప్పుడు ఏ ముఖంతో ఇతరుల దగ్గర సాయం అడుగుతాం? వెంకటేశ్వర్లు, నువ్వు నన్ను ఎప్పుడూ క్షమించగలవా? నేను నిన్ను ఎన్నిసార్లు అవమానించానో, ఎన్నిసార్లు తక్కువ చేసి మాట్లాడానో ఇప్పుడు తలుచుకుంటే నాకు నా మీద నాకే అసహ్యం వేస్తోంది. బావా, ఆ మాటలింక ఆపు. గతం గతః. మన ముందు ఉన్న రోజులు మంచివి. మన పిల్లలకు, మన ఊరికి మంచి రోజులు రాబోతున్నాయి. సుబ్బారావు మళ్ళీ పెద్ద భూస్వామి అవ్వలేదు, కానీ ఆయన మంచి మనిషి అయ్యాడు. ఊరందరికీ సాయం చేసే మనిషిగా మారాడు. సరోజ తండ్రిలో వచ్చిన మార్పు చూసి ఎంతో సంతోషించింది. రోజులు ఒకేలా ఉండవు. సుఖం వస్తే గర్వపడకూడదు, కష్టం వస్తే కుంగిపోకూడదు. మంచి రోజుల్లో ఇతరులకు సాయం చెయ్యాలి, చెడ్డ రోజుల్లో ధైర్యంగా నిలబడాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. డబ్బు శాశ్వతం కాదు, కష్టాలు శాశ్వతం కాదు. శాశ్వతమైనవి ఒక్కటే, మనం ఇతరులతో మెలిగే మంచితనం, ప్రేమ, స్నేహం.